సార్ ఈసారి వెనిగళ్ల రాము ఒక సీనియర్ నాయకుడి పైన పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది? సీనియారిటీ పనిచేస్తుందా? కొత్త తరానికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉందా? కొత్త తరానికి అవకాశం ఉంది. ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఆయన అసలు పదవిలోకి రాకముందులో సేవలు చేస్తున్నాడు. ఆయన ఏమేం చేస్తారు సార్? వెనిగళ్ల రాము గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏమేం చేస్తున్నారు? మా మొట్ట వాళ్ళకి అన్నం పెట్టాడు. ఎటెళ్ళు వచ్చినా మా మొట్ట వాళ్ళు గబికని ఎక్కడికైనా వెళ్ళాలంటే మామూలుగా వెళ్ళలేకపోతున్నాం ఎండలకి. గబికని ఎక్కడన్నా ఉన్నా సరే మాకు భోజనాలు పెట్టాడు. తిన్నది మర్చిపోకూడదు. ఆయన చాలా చేస్తున్నాడు ఆయన వెనిగళ్ల రాము గారు. అందుకని గుడివాళ్ళ 1500 మందికి 3000 మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. ఇవాళ నా కొడుకు కూడా ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన దగ్గరే చేస్తున్నాడు. ఆ విశ్వాసం ఉంది మాకు. అది ఆయనే గెలిపిద్దాం అనుకుంటున్నాం మేము. సో ఎట్లా ఉంది దానికి ఛాన్స్? అంటే ప్రజలు తిరుగుతున్నప్పుడు రాము గారికి ఎలా అవకాశం ఉంది అంటే ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్? రాము గారే వస్తారు, కన్ఫామ్గా రాము గారు వస్తారు. తెలుగుదేశం వస్తుంది, గుడివాడ కన్ఫామ్గా వస్తుంది. అది నమ్మకంగా గుండెల మీద చేసుకొని కూర్చోవచ్చు రాము గారు. అది మాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయనే వస్తాడు. అంటే ఆయన వెనిగళ్ల రాము ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? నెరవేరుస్తారంటారా? నెరవేరుస్తారు. ఆయన మాట అన్న తప్పడు. ఎందుకంటే అనుకున్నవన్నీ చేస్తున్నాడు ఆయన. మాట తప్పడు ఆయన, ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన చేస్తాడు. ఆయన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన చేస్తాడు. మాట తప్పే మనిషి కాదు ఆయన, చేస్తాడు. కొంతమంది అనుకుంటున్నారు ఎన్ఆర్ఐ ఏం వేస్తామని వెళ్ళిపోతాడు, అమెరికా వెళ్ళిపోతాడు. వెళ్ళాయన వెళ్ళినా సరే దానికి ఇక్కడ అవకాశం చూపిస్తాడు. ఇక్కడ అవకాశం చూపించి వెళ్తాడు. ఇక్కడ వాళ్ళ మేనల్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడుండి ఒకళ్ళ నమ్మకం లేకపోయిన వాళ్ళకి నమ్మకం మాత్రం ఉంది మాకు. ఆయన చేపిస్తారని నమ్మకం మాకు ఉంది. ఇన్నాళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి మాకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెబుతున్నాంగా ఏమీ లేదు. పెట్టిన భోజనాలు కూడా తీపిచ్చేశారు. అన్న క్యాంటీన్లో 10 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం తినేవాళ్ళు, అది కూడా తీపిచ్చేశారు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.